హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి కేస్ని ఎలా అయినా సాల్వ్ చేయాలని జేడీకేడి రంగంలోకి దిగుతారు. ఒక ఎంప్లాయీని పాయింట్అవుట్ చేసి నీ బ్లడ్ శాంపిల్స్ అండ్ మేనేజర్ ఒంటిపై ఉన్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి నువ్వే మేనేజర్ని మర్డర్ చేశావు ఎందుకు అని జేడీ ఒక ఎంప్లాయీని క్వశ్చన్ చేస్తూ కరెక్ట్గా చేసుకుందాం అనుకుంటే కేడి జేడీని ఆపుతాడు. జేడీ, ఒకసారి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని చూడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మేనేజర్ని మొత్తం ముగ్గురు కలిసి హత్య చేశారు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనం కనిపెట్టాలి అని అంటారు. ఒక్కసారిగా రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతుంది జేడీ. ఇంకా ఆ ఎంప్లాయీస్ అందరినీ చూస్తూ ఉంటుందన్నమాట జేడీ. అంటే ముగ్గురు కలిసి మేనేజర్ని చంపారన్నమాట. ఎందుకో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా తను బ్లూ బ్యాంగిల్, ఒక బ్యాంగిల్ దొరుకుతుంది కదా, ఆ బ్యాంగిల్ ఆధారంగా చాలా క్లియర్గా ఒక అమ్మాయి బ్యాంగిల్ సీసీటీవీ ఫుటేజ్లో అదే కలర్ బ్యాంగిల్ వేసుకోవడం గమనిస్తూ ఒక పాయింట్ ఆఫ్ ఎంప్లాయీని అండ్ బుర్కా వేసుకొని ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, అప్పటి నుండి సీసీటీవీ ఫుటేజ్ పని చేయట్లేదు అని చెప్పి ఇంకా చెప్తారనమాట సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఛార్జ్. ఆ ఆధారంగా ఇంకొక అమ్మాయిని, అలా మొత్తం ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కనిపెట్టేస్తుంది జేడీ. జేడీ కేస్ సాల్వ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేనేజర్ పోస్ట్ని వాళ్ళకి రావాలనే ఒక దుర్బుద్ధితోనే మేనేజర్ని చంపామని చెప్పి ఆ ముగ్గురు ఒప్పుకోవడంతో ఇంకా ఒక్కసారిగా జేడీ షాక్ అయ్యి కౌశికి గారిపై ఎందుకు మీరు నిందని నెట్టేశారు, ఇలా చేయడం తప్పు, మీకు జాబ్ ఇచ్చి మీ మంచిని కోరుకునే ఆవిడనే మీరు నిందల్లోకి నెట్టేయాలి అనుకున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ముగ్గురిని జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తుంది జేడీ. ఇంకలా కౌశికి దగ్గరికి వస్తారు జేడీ అండ్ కేడీ. ఇంకప్పుడే కౌశికి చూస్తూ ఉంటుంది పాపం జేడీ అండ్ కేడీని. ఇంకా వైజయంతి, ఏంది అమ్మి జేడీ, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు, ఓ కౌశికిని అరెస్ట్ చేయడానికి వచ్చావా అని అంటారు. ఇంకా వెంటనే లేదండి, మేము కౌశికి గారు, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇక్కడికి వచ్చాం, మీరు ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయబడింది, కావాలనే మీ ఎంప్లాయీస్లో ముగ్గురు లేడీ ఎంప్లాయీస్ కలిసే ఇదంతా చేసి పక్కా ప్లాన్తో మేనేజర్ని చంపారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాల్లో అతను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం లేదనో అండ్ ఇంకొక విషయం, ఆ మేనేజర్ పదవి వీళ్ళకి దక్కుతుందనే ఆశతోనే వాళ్ళు చంపేశారు. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి జేడీ చెప్తుంది. కౌశికి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది జేడీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా నా ప్రెస్టేజ్ని కాపాడారు, నా రెప్యుటేషన్ని మీరు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకువచ్చారు. ఐఎమ్ వెరీ 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 హోప్ఫుల్ ఫర్ యూ. మీకోసం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటారు కౌశికి. అలా మాట్లాడకండి, అయినా మీరు ఎంతో గొప్పవాళ్ళు, న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు, అలాంటప్పుడు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందన్నమాట జేడీ అండ్ కేడీ. ఇంక వెంటనే కౌశికి వదిన కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కేడీ అని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది జేడీ. ఇటువైపు యువరాజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ రూమ్లోకి వచ్చేస్తారు. నిషిక అండ్ వైజయంతి ఇద్దరు యువరాజ్ దగ్గరికి వెళ్ళి, అబ్బోడా ఏంద్రా ఇది, మనం ఒకటనుకుంటే ఒకటి జరిగింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బోడా అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎలా ఎలా ఈ ప్రాబ్లం నుండి బయట కౌశికి అక్క పడిపోయిందో నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి అక్కని జైల్లోనే ఉండేలా చేయాలనుకుంటే ఇప్పుడేంటి ఇలా జరిగిందని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట యువరాజ్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, అయినా మనం ఏదో ఒకటి చేసి కౌశికి వదినని మళ్ళీ డీగ్రేడ్ చేద్దు ఉంటాం. ఎందుకంటే గుర్తుంది కదా, రేపు కౌశికి వదిన కంపెనీకి వెళ్తుంది, వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చుంటుంది, అప్పుడు నువ్వు మాత్రం ఇంట్లోనే ఇలానే ఉంటావు, కాబట్టి ఎలా అయినా కౌశికి వదినని అని అంటుంది నిషి, నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది, ఖచ్చితంగా
నేను చేస్తాను అని చెప్పి యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ హ్యాపీగా కౌశికి దగ్గరికి వస్తారు. వదినా, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని విన్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వదినా. ఇంక మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అని అంటారు. అవును అవును దాత్రి, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందుకే రేపు అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలకి ఫ్రీగా అన్నదానం చేయాలి అనుకుంటున్నాను. గుడికి వెళ్ళి అన్నదానం చేయొచ్చు, కానీ ఏమీ లేది అనాథ పిల్లలకి అన్నదానం చేస్తేనే ఇంకా పుణ్యం వస్తుంది అని అంటారు. వెంటనే పాపం జగదాత్రి, వదిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. రేపు మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అంటారు. ఖచ్చితంగా వదిన, ఖచ్చితంగా వస్తామని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ హ్యాపీగా చెప్తారు. అదంతా విన్నా యువరాజ్, అయితే రేపు మీరు అనాథ శరణాలయానికి వెళ్తున్నారనమాట. వెళ్ళండి వెళ్ళండి, అట్నిండటే పైకి పోతారు. నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే తనైతే యువరాజ్ అలా ఇంక పక్కకి వచ్చి మీనన్కి కాల్ చేస్తాడు. హలో బాయ్, నాకు నీతో ఒక ముఖ్యమైన పని పడింది అని అంటారు. ఏంటి ఏంటి యువరాజ్ అని అడుగుతారు. అంటే బాయ్, అది నువ్వు మా అక్కని చంపేయాలి అని అంటారు. ఏంటి, కౌశికి గారినా? వజ్రపాటి కౌశికి గారినా? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అవును బాయ్, తను ఎప్పుడు ఉన్నా సరే ఇలా ఎలా నేను ఎప్పుడూ వెనకాలే ఉండాల్సి వస్తుంది. నాకు కనీసం ఆస్తిలో వాటా కాదు కదా, నేనంటే గౌరవం కూడా ఎవరికీ లేదు. కాబట్టి కౌశికి అక్క పైకి పోతేనే తన తర్వాత ఆ స్థానంలో నేను కూర్చుంటాను. కాబట్టి వాళ్ళు ఇంకొక గంటలో బయలుదేరుతున్నారు. వాళ్ళని మీరే ఎలా అయినా అడ్డుకొని ప్రాణాలు తీసేయాలి. కుదిరితే మీరు వాళ్ళ ప్రాణాలు కూడా, ఆ జగదాత్రి కేదార్ ప్రాణాన్ని కూడా తీసేయండి అని అంటాడు యువరాజ్. ఓ ఓకే ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది, ఖచ్చితంగా అని చెప్పి ఇంక మీనన్, జగదాత్రి కరెక్ట్ టైంకి దొరికావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను వేసేసే ముందు ఆ డైరీని తీసుకొని తాయారికి ఇచ్చేస్తానని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు మీనన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్, కౌశికి ముగ్గురు కారులో అనాథ శరణాలయానికి బయలుదేరుతారు. అప్పుడే పాపం బాబు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఇప్పటి వరకు ఏమైంది నాన్న, బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇంకా కౌశికి ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అప్పుడే సుధాకర్, అమ్మా పోనీ వీణి కూడా తీసుకువెళ్ళండి అని అంటారు. వద్దులే అబ్బోడా, ఎందుకంటే వీడిని తీసుకువెళ్తే మళ్ళీ అక్కడే ఏడ్చి బాగా చిరాకు పెట్టిస్తూ ఉంటాడు. నేను వీడిని చూసుకుంటాను కదా, అమ్మీ మీరు బయలుదేరండి అని అంటుంది వైజయంతి. వారసుడిగా వీడు ఉండాలి కదా, వీడు ఉంటేనే కదా వీడిని ఏదో ఒకటి చేసి ఆ ఆస్తిని మేము తీసుకునేది అని చెప్పి ఇంకా వెంటనే అలా బాబు వైపు క్రూయల్గా చూస్తూ ఉంటుందన్నమాట కావాలని వైజయంతి. ఇంకలా కేదార్ వాళ్ళు కారులో బయలుదేరుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా కొంతమంది రౌడీలు అడ్డుగా నించుంటారు. నించొని ఇంకలా కౌశికి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి కౌశికి అలా చూస్తున్నావు? ఓ, మేమందరం ఎందుకు వచ్చావనా? నీ ప్రాణాలు తీయడానికి వచ్చాం. నువ్వు ఇవాళ మా చేతిలో పోవాలని రాసి పెట్టుంది, అందుకే అని చెప్పి ఇంకలా ఒక రాడ్డు పట్టుకొని కౌశికిని కొడదామని వస్తుంటే పాపం కౌశికి అమ్మా అని చెప్పి గట్టిగా అరిచేలోపు అక్కడ ఒక చెయ్యి అడ్డుకుంటుంది కౌశికిపై దెబ్బ పడకుండా. ఎవరా అని చూసేసరికి జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి. ఇటువైపు మీనన్ కూడా అలా ఇంకా షాక్లో చూస్తూ ఉండిపోతాడు. ఇంకలా మీనన్ మనుషులందరినీ ఫుల్గా కొడుతూ ఉంటుందన్నమాట జగదాత్రి. ఇటువైపు కేదార్, ఇటువైపు జగదాత్రి ఇద్దరు కలిసి ఫుల్గా కొడుతూ ఉంటారనమాట. అలా ఇంకా వాళ్ళనైతే ఇంకా కొట్టి విసిరేస్తూ ఉంటే జగదాత్రి మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. కౌశికి జగదాత్రి వైపు చూస్తూ ధాత్రి అని అంటుంది. ఏంటి వదినా, భయపడ్డారా? మీరేం భయపడకండి వదినా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం జగదాత్రి, నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా అనుమానంగా ఉంది. అసలు ఎవరు మీరు?
ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? మీరు కొట్టడం చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో జేడీ కేడీని చూసినట్లే అనిపిస్తుంది. మీరు కొడుతుంటే జేడీ కేడీనే కొడుతున్నట్టు అనిపిస్తుంది. మీ ఫైటింగ్, మీ తెగింపు చూస్తుంటే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. నిజం చెప్పు దాత్రి. నువ్వు పైకి జగదాత్రి అనే మొహం పెట్టుకొని లోపల ఏదో చేస్తున్నావు. నీకు తెలియని, ప్రపంచానికి కనిపించని ఒక ముఖాన్ని దాచిపెట్టుకుంటున్నావు. అది ఏంటో తెలియాలి, నాకు తెలియాలి. చెప్పు దాత్రి అని అడుగుతారు కౌశికి. వదినా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అలాంటిదేమీ లేదు వదినా అని అంటుంది దాత్రి. నాపై ఒట్టేసి చెప్పు, నిజంగా అలాంటిదేమీ లేదా అని అడుగుతారు కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా వెంటనే దాత్రి, కేదార్ అక్క అది కాదు అని అంటారు. ఒక్క నిమిషం, ముందు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానాన్ని చెప్పండి. మీరు జేడీ కేడీనా కాదా అని అడుగుతారు. అవును వదినా, మేమే జేడీ కేడీ అని అంటుంది దాత్రి. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. అంటే మీరు మరి ఈ విషయాన్ని ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు? ఎందుకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు అని అడుగుతారు కౌశికి. వదినా, మేము పోలీస్ అని, ఐపీఎస్ అనే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి, ప్రపంచానికి డిస్క్లోజ్ చేస్తే ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. ఖచ్చితంగా మమ్మల్ని ఏమీ చేయలేని వాళ్ళు మీపై అటాక్ చేస్తారు. అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని మేము నిర్ణయాన్ని తీసుకున్నాం. ఖచ్చితంగా మా ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదనే మేము డిసైడ్ అయిపోయాం. కాబట్టి ప్లీజ్ వదినా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు వదినా అని అంటుంది దాత్రి. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేశానికి సేవ చేస్తూ పెద్ద పెద్ద క్రిమినల్స్ని మట్టు పెట్టే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ జేడీ నా తమ్ముడి భార్య అని తెలిస్తేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పను. మీ ప్రాణాన్ని ప్రమాదంలో నేను ఎప్పటికీ పడేను. కానీ ప్రొఫెషనల్గా కూడా మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఒక వదినగా నేను చేసి పెడతాను అని హ్యాపీగా జగదాత్రికి మాటిస్తారు జేడీ. ఇంకలా అనాథ శరణాలయానికి రీచ్ అయ్యి హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరికీ అన్నదానం, వస్త్రదానం అవన్నీ చేసి ఇంటికి రీచ్ అవుతారు కౌశికి వాళ్ళు. ఇంకా యువరాజ్ ఖచ్చితంగా అక్క చావు వార్త ఇప్పుడు వినపడుతుంది. వినపడ్డాక నేను చాలా ప్రశాంతంగా ఉంటానని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే నడుచుకుంటూ అలా ఇంకా కౌశికి వెనకాల జగదాత్రి అండ్ కేదార్ నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్ళని ఎలా అయినా మట్టు పెట్టమని చెప్పాను, కానీ వీళ్ళు వచ్చేశారు చా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. వెంటనే జగదాత్రి అలా సైగ చేసేసరికి కేదార్ వెళ్తాడనమాట యువరాజ్ దగ్గరికి. నీతో మాట్లాడాలి రా అని అంటాడు. ఏయ్, ఎక్కడికి అని అడుగుతారు. వస్తావా లేకపోతే ఇక్కడే మాట్లాడమంటావా అని అంటాడు కేదార్. వస్తున్నాను అని చెప్పి ఇంకలా పక్కకి వెళ్తాడనమాట కేదార్తో యువరాజ్. ఇంకలా పక్కకి వెళ్ళగానే కేదార్ చెంపపై పడేలని ఒక్కటి కేదార్ యువరాజ్ చెంపపై కొడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. ఎంత ధైర్యం రా నీకు, నన్ను కొడతావా అని అంటారు. ఏయ్, నోరు మూసుకో. ఇవాళ అక్కని చంపించాలనుకుంది నువ్వే కదరా అని గట్టిగా అరుస్తాడు కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే యువరాజ్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అయినా నేనక్కని రౌడీలను ఎందుకు పెట్టిస్తాను అని అంటాడు. వెంటనే ఇంకొక చెంపపై కొడతాడు కేదార్. అసలు నేను అక్కని మర్డర్ చేయించడానికి అన్నాను, రౌడీలా ఇంకేదా అని అడగలేదు. కానీ నువ్వు రౌడీలని చెప్పావంటే ఖచ్చితంగా నువ్వే కదా. ఎందుకు నీకు అక్కంటే అంత పగ? అక్కని ఎందుకురా టార్చర్ పెడుతున్నావు అని అడుగుతారు. ఏయ్, నువ్వెవడ్రా నన్ను అడగడానికి, అయినా నీకేం సంబంధం రా అని చెప్పి గట్టిగా దబాయిస్తూ ఉంటాడనమాట యువరాజ్. ఏయ్, అక్క దేవత, ఇంకొకసారి అక్క జోలికి వచ్చావో అని అంటారు. వస్తాను. ఈ ఆస్తి నాది అయ్యేంత వరకు నేను వస్తూనే ఉంటాను.
ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సుధాకర్ కనబడతారు. ఒక్కసారిగా సుధాకర్ని చూసి షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా యువరాజ్ ఇంకా సుధాకర్ గట్టిగా కాలర్ పట్టుకుంటాడు యువరాజ్ది. రేయ్ పాపాత్ముడా, అంటే కౌశికిని ఇన్నాళ్ళ నుండి ఇబ్బంది పెట్టి కౌశికిని చంపాలనుకుంటుంది నువ్వా? ఖచ్చితంగా నిన్ను ఏం చేసినా పాపం లేదని చెప్పి ఇంకా గట్టిగా యువరాజ్ని కొడుతూ ఉంటారనమాట సుధాకర్. అలా ఇంకా యువరాజ్ ఇదంతా ప్లాన్ చేశాడని తెలిసిపోయేసరికి సుధాకర్కి చాలా కోపం కట్టలు తెంచుకొని ఇంకా ఖచ్చితంగా వీడిని యువరాజ్ని బయటికి పంపించేయాలి అనే ఒక పెద్ద డెసిషన్కి వచ్చేస్తాడు. అదంతా చూస్తూ షాక్ అయిపోతుంది వైజయంతి, నిషిక. ఇటువైపు కౌశికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.